కూడా నా వందనాలండి. ఈస్టర్ శుభాకాంక్షలు. మరి ఇప్పుడు 2 మాటలు విన్నాం కదండి. అలాగే మూడో మాట కూడా ధ్యానించుకుందామండి. మూడో మాట వచ్చి యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం అండి. యేసు తన తల్లియు తన ప్రేమించు శిష్యుడు దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుణ్ణి చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అర్హత లేని దానిని నన్ను నిలబెట్టుకున్నావు తండ్రి. నన్ను సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభా, నువ్వే మాటలైతే నాయన దేవా ఇదిగో తండ్రి ప్రకటించాలని ఉద్దేశం కలిగి ఉన్నావో ఆ మాటలు ప్రభా ఇక్కడ బయలుపరచమని సహాయం చేసి తోడైన మాకు కావాల్సిన ప్రతి మాట తండ్రి తేటతెల్లగా బయలుపరచమని నీ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ 3 మాటల కింద చెప్దామండి. మొదటిది బాధ్యత. అంటే తన తల్లి పట్ల ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒక బాధ్యత కలిగి ఉందండి. అక్కడ నిజమే ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు అయ్యిందండి. కానీ 30 సంవత్సరాలు కూడా తల్లిదండ్రుల చాటున ఆయన ఒక విధేయత కలిగి, ఒక క్రమము కలిగి, మర్యాద కలిగి బిడ్డలు ఎలా ఉండాలో అన్నది ఆయన చూపించాడండి. తర్వాత 3.5 సంవత్సరాలు పరలోకపు తండ్రి ఏ బాధ్యత అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారికి అప్పగించారో ఆ బాధ్యత నెరవేర్చడానికి 3.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో శ్రమిస్తూ ఎంతోమందిని రోగులను స్వస్థపరుస్తూ ఎంతోమందికి సహాయము చేస్తూ రక్షణ సువార్త ప్రకటిస్తూ ఎన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చారండి. నిజమే, ఆ టైంలో కూడా ఆయన్ని దూషించినప్పటికీ, ఆయన అవమానించినప్పటికీ కూడా అవేమీ పట్టించుకోకుండా తండ్రి ఏ బాధ్యత అయితే అప్పచెప్పాడో ఆ బాధ్యత నేను నెరవేర్చాలి, ఎందుకంటే ఇది నా తండ్రి నాకు అప్పగించిన బాధ్యత, దీన్ని ఎవరో నన్ను దూషిస్తున్నారని, ఎవరో నన్ను హింసిస్తున్నారని, ఎవరో నన్ను బాధ పెడుతున్నారని దీన్ని నేను విడిచిపెట్టకూడదు అని ఒక ఆలోచన కలిగి ఆ బాధ్యతను ఆయన నెరవేర్చడానికి ఎంతో కృషించి శ్రమించి ఈ లోకానికి తన్ని తానుగా అప్పగించుకున్నాడండి. ఆయన ఆనాడు సిలువలో ఆ రక్తం చిందించకపోయినా, ఆ మరణం అక్కడ పొందకపోయినా మనకి ఈనాడు ఈ రక్షణ అనేది కలిగి ఉండేది కాదండి. నిజమే, ఆయన చేసిన మేలు ఎవరూ కూడా మనం ఊహకు కూడా అందదు. అంత గొప్ప మేలు, అంత గొప్ప త్యాగం అండి ఆయన చేసింది. అలాగే ఆ బాధ్యత ప్రకారమే ఆయన అలా చేస్తూ ఉండగా సిలువ వేస్తున్నప్పుడు కూడా ఆయన తన తల్లి పెంచిన తల్లి బాధ్యత అయితే మర్చిపోలేదండి. అంత బాధలో కూడా, అంత వేదనలో కూడా, ఆ సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు కూడా తన తల్లి బాధ్యత మర్చిపోలేదు. ఎవరికైనా అప్పగించాలి, నా తల్లి బాధ్యతను నా సోదరుడికి అప్పగించాలని చెప్పి ఆ సోదరుడితో తన తల్లి బాధ్యతను అప్పగించాడు. సోదరుడు కూడా తన తల్లి బాధ్యతను తీసుకోవడానికి అంగీకరించాడండి. నిజమే, ఇస్కరియోతు యూదా ఉన్నాడు. దేవుడు ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు 12 మంది శిష్యులను ఎంచుకున్నారు కదండి. 12 మంది శిష్యులను ఎంచుకున్నప్పుడు అందులో ఒక శిష్యుడు ఇస్కరియోతు యూదా. ఆయనకి దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు. ఆయనకి కానుక పెట్టి బాధ్యత కూడా ఒకటి అప్పగించాడు, అదే డబ్బు సంచి బాధ్యత. అది నమ్మకంగా పనిచేస్తుంటే ఆయనకి పరలోకంలో 12 సింహాసనంలో ఒక సింహాసనం ఆయనకి దక్కేది. కానీ దురాశ కలిగింది. అది చూసేటప్పటికి ఇంకా నేను సంపాదించాలి, దేవుణ్ణి అమ్మేయాలనే ఒక దురాశ అతనిలోకి చొరబడింది. ఆ దురాశ వల్ల దేవుడిచ్చిన బాధ్యతను మరిచిపోయి అతను ఏం చేశాడు, దేవాతి దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు వారిని యూదులకు అమ్మేశాడండి. అమ్మేసినప్పుడు అతను ఏమన్నా సంతోషపడ్డాడా? లేదు కదా. అతనే ఉరివేసుకొని చనిపోయాడు. నిజమేనండి, మనకి దేవుడు ఏదైనా బాధ్యత అప్పచెప్పినప్పుడు నమ్మకంతో అది మనం నెరవేర్చేవారిగా ఉండాలి. అలాగే పౌలు గారికి కూడా దేవుడు ఒక గొప్ప బాధ్యత అప్పగించారు. ఆయన ఆ బాధ్యతను నెరవేర్చి చివరిలో ఒక మాట అంటారు కదా, నా పరుగును నేను తుదముట్టించానని అంటారు. నిజమే, నేను మంచి పోరాటము పోరాడితేనని మాట్లాడాడని. నిజమే, ఆయనకి ఇచ్చిన బాధ్యత నమ్మకంతో నెరవేర్చాడు ఆయన. అందుకే గొప్పగా ఒక మాట చెప్పగలిగాడు. కానీ అలాగా ప్రతి ఒక్కరము కూడా మనము నిలబడాలి. అలాగే తల్లి రెండో మాటకు వస్తే నమ్మకం అండి. తల్లి ఇంకో వేరే కుమారుడికి తల్లిని అప్పగిస్తున్నప్పుడు తల్లి ఒక నమ్మకం పెట్టుకుంది, నా కుమారుడు ఏం చేసినా నాకు నమ్మకమే, ఎందుకంటే నా కుమారుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు,
నన్ను వేరే వాళ్ళకి అప్పగించిన నన్ను బాగా చూసుకుంటారని ఒక నమ్మకం. తన తండ్రి అప్పగించిన బాధ్యత, పరలోకపు తండ్రి ఏ బాధ్యత అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారికి అప్పగించారో ఆ బాధ్యత తన కుమారుడు నెరవేర్చాడన్న సంతోషంలో తన తల్లి బాధ్యత మరో సోదరుడు తీసుకున్నప్పటికీ తల్లి నమ్మకంతో ఉందండి. నిజమే, ఆ నమ్మకం ఏంటనగా నమ్మకంతో మనం చేసే పరిచర్యేనండి. దేవుడు కొండ మీద ప్రసంగం జరుగుతున్నప్పుడు కొంతమంది తన శిష్యుల్ని పిలిచి ఆహారం లేక 3 దినాలు ఉన్నప్పుడు వారు ప్రసంగం అంతా వింటున్నప్పుడు వాళ్ళకి ఆహారం పెట్టాలని చెప్పి ఎవరి దగ్గరైనా ఏమన్నా ఉందన్నప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు తనతో ఉన్న శిష్యులను పిలిచి అది ప్రార్థన చేసి వారికి అప్పగించి 5,000 మందికి పంచిపెట్టమంటారండి. పంచిపెట్టేవారు శుద్ధ హృదయంతో పంచిపెట్టారు. అది దేవుడిచ్చిన బాధ్యత కానీ నమ్మకంతో అది అందరికీ సరిపెట్టాలి, మనకు లేకపోయినా పర్వాలేదు అన్న నమ్మకంతో ఆయన పరిచర్య అక్కడ పంచిపెడుతూ వచ్చారండి. నిజమే, అక్కడ దేవాతి దేవుడు చేసిన కార్యాన్ని వారు నమ్మారండి, నమ్మకంతో చేశారు. ఒక మాటకు వస్తే తిమోతి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలోని ఒక మాట ఉంటుందండి. 1 తిమోతి అండి. చాలండి. చూసారండి, దేవుడు ఎన్నో వేల కొన్ని లక్షల కణాల్లో ఒక్కొక్కరిని ఏర్పరచుకున్నాడు. మనం ఈ లోకంలో ఇలా సజీవులుగా ఉన్నాము అంటే ఆయన పని కొరకు ఆయన చిత్త ప్రకారంగానే కదండి. అన్ని లక్షల వేల మిలియన్ల కణాల్లో మనం బ్రతికి ఉన్నామంటే ఆయన మనల్ని ఏర్పరచుకోవడం బట్టే కదండి. మరి మన కొరకు ఆయన ఈ లోకంలో సిలువ ఆయన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని చిందించాడు కదా. తన విలువైన రక్తం పెట్టి మనల్ని కొన్నప్పుడు మన పట్ల ఆయన పని ఏముందన్నది మనం ఎప్పుడూ ప్రార్థన చేస్తే పరిచర్య గురించి ఎలా ఉండాలి, ఎంత నమ్మకంగా ఉండాలి అన్నది ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. నిజమే, ఏంటంటే స్త్రీలు మన్యులై కొండములు చెప్పేవారు కాకుండా, మితభాగము గలవారు కాకుండా అన్ని విషయాల్లో నమ్మకమైన వారు వలె ఉండాలంటండి. నిజమే, ఏ విషయంలో అయినా సరే దేవుడు మనకు అప్పగించుకున్న పని అది ఆత్మల విషయమైనా సరే, మన ఇహలోకంలో ఇక్కడ సంఘంలో పరిచర్య కానివ్వండి, గృహము యొద్దే కానివ్వండి, లేకపోతే మన అత్తమామల బాధ్యతలే కానివ్వండి, ఎవరివైనా సరే ఏదైనా సరే ప్రతిదీ మనం బ్రతికున్నంత కాలము దేవుడు మన ప్రతి పనిలో కూడా మనల్ని నియమించుకుంటున్నాడు. అది లోక సంబంధమైనదైనను పరలోక సంబంధమైనదను, కానీ ప్రతి విషయంలో నమ్మకంగా దేవుడికి మనం ఇలా చేస్తున్నాం, ఇది దేవుడికి ఇష్టమా కాదా, మనం ఇలా ఆలోచిస్తున్నాం, ఇది దేవుడికి ఇష్టమా కాదా, ఇది దేవుడికి నమ్మకమైనదేనా, దేవుడి దృష్టిలో మనం నమ్మకంగా జీవిస్తున్నామా లేదా అని ప్రతి విషయంలో కూడా మనకు మనమే ప్రశ్న వేసుకోవాలండి, మనకు మనమే ఆలోచన కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు నిజంగా దేవుడు మనల్ని చూసి చాలా సంతోషిస్తాడండి. అలాగే రక్షణ గురించి కూడా 3వ మాట, రక్షణ గురించి మాట్లాడుకుందామండి. దేవుడు మనల్ని కుటుంబంలో మొదటిగా ఒక్కొక్కరిని రక్షించుకున్నాడు. అలాగే మనల్ని దేవుడు రక్షించుకున్నాడంటే మనం రక్షించబడితే సరిపోదండి, మన కుటుంబం కూడా రక్షణలోకి రావాలని, మన తర్వాత ఉన్నవారిని రక్షణలోకి నడిపిస్తామని దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. సమరయ స్త్రీ అండి, ఆవిడ దేవుడు చెప్పిన మాట విన్న తన కడవను అక్కడ విడిచిపెట్టి ఆమె ఏం చేసింది, తన ఉన్న ప్రాంతానికి వెళ్ళి దేవుడు చెప్పిన ప్రతి మాట చెప్పిందండి. కానీ మేము చూస్తే కానీ నమ్మమని చెప్పి వారు వచ్చి అక్కడ దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్ముతూ వచ్చారండి. నిజమే, సమరయ స్త్రీ తన గ్రామాన్నంతా రక్షించుకుందండి. మరి మనము మన కుటుంబాన్ని రక్షించుకోగలుగుతున్నామా? రాహాబు వేశ్య, అది ఆ మాట యెహోషువ 2:18 చూడండి, రాహాబు గురించి ఉంటుంది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం అండి. చాలండి, ఆయన ఆ ఇద్దరిని వాళ్ళని కాపాడినందుకు, వాళ్ళని దాచినందుకు
వాళ్ళు వెళ్ళిపోతుండగా వారి దేశాన్ని పాడు చేయాలనుకున్నప్పటికీ దేవుడు ఉగ్రత వస్తుందన్నప్పటికీ ఆ రహాబు స్త్రీ ఒక వేష అయినప్పటికీ వారి దేవుడు చేసిన కార్యాలు చూడలేదు కానీ విన్నదండి. విని నమ్మింది ఆవిడ. నమ్మకంతో నేను రక్షించబడాలి, నా పాపపు జీవితాన్ని నేను విడిచిపెట్టాలి, నాతో పాటు నా కుటుంబం కూడా రక్షణలోకి రావాలి, ఎందుకంటే దేవుడు నా కోసం మరణించాడు అని ఆమె నమ్మిందండి. ఆ నమ్మకంతోనే తన కుటుంబ బాధ్యత తీసుకుంది. తన కుటుంబం బాధ్యత తీసుకున్నప్పుడు వారిరువురు వెళ్ళిపోతున్నప్పుడు ఎర్రని తాడు కిటికీకి కట్టినప్పుడు ఆ ఎర్రని దారమే రక్షణ దారం అని చెప్పారండి. నువ్వు మమ్మల్ని తప్పించినందుకు, కాపాడినందుకు, నీ గృహంలో ఎవరైతే ఉంటారో వారందరూ రక్షించబడతారని, వారి ప్రాణాలు కాపాడబడతాయని వారు వెళుతున్నప్పుడు చెబుతూ ఉంటారండి. నిజమే. అప్పుడు నిజంగానే తన అన్నదమ్ముల్ని, తన కుటుంబ సభ్యుల్ని ఆ గృహంలో ఉంచుకొని తను రక్షించుకుందండి. మరి అలాగే దేవుడు మనకిచ్చిన బాధ్యత మనము కూడా నెరవేర్చాలి కదండి. మన ప్రవర్తన బట్టే, మన క్రియలను బట్టే కూడా వెనక ఉన్నవారు కూడా మనల్ని నమ్ముతారు. దేవుళ్ళో ఇలా ఉంటే ఇలా జీవించాలా అన్నది నమ్మే కదండి రక్షణలోకి వారు రాగలుగుతారు. నిజమేనండి. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఏ విషయంలో కూడా చేజార్చుకునేవారుగా ఉండకూడదండి. ఆ తల్లి ఎలా అయితే దేవుడు చెప్పిన మాటను నమ్మిందో, ఆ సోదరుడు ఎలా అయితే బాధ్యత కలిగి తన తల్లిని హక్కును చేర్చుకున్నాడో, అలాగే మనం ప్రతి విషయంలో కూడా ఒక నమ్మకం కలిగి నిజంగా ఒక రక్షణ సువార్త ప్రకటించేటట్టుగా మనం చేసే ప్రతి పనిలో కూడా తెలియపరచాలండి. ఎందుకంటే మనం మాట్లాడే మాట, మనం ప్రవర్తించే ప్రవర్తనలోనే దేవుణ్ణి మహిమపరిచే రీతిలో మనం ఉండగలుగుతామండి. అలాగే దేవుడు కొరింథీ 7:23 చూడండి. అందులో కూడా రక్షణ గురించి ఉంటుంది. మొదటి కొరింథీ చెప్పండి. మొదటి కొరింథీ 7:23 చాలండి. నిజమే. మనము దేవుని రక్తముతో విలువ పెట్టి కొన్నవారమండి. అందుకు మనం మనుషులకు దాసులుగా ఉండకూడదు. దేవాతి దేవుడికి నమ్మకంగా పనిచేసేవారిగా, నమ్మకమైన వారిగా మన జీవితాల్లో, మన ప్రతి ప్రవర్తనలోని చూపించేవారిగా ఉండాలండి. ఆయన మనకు అప్పగించుకున్న ప్రతి బాధ్యత కూడా నెరవేర్చేవారిగా మనం ముందుకు కొనసాగాలండి. ఇంకా దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవాతి దేవుడికి వందనాలు చెప్పుకుంటున్నానండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మూడవ మాటగా ఒకసారి అందరూ చెప్దా, అమ్మా ఇదిగో నీ కుమారుడు. తర్వాత ఇదిగో నీ తల్లి. దేవుని స్తోత్రం. ఈ మూడవ మాట ద్వారా మరి దేవుడు తన బిడ్డను నిలబెట్టుకుని తనతో మాట్లాడి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సిలువ మీద ఉన్నప్పుడు యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నాడు. తల్లి సిలువ దగ్గర ఉంది. అయితే తల్లికి శిష్యునికి అప్పగిస్తున్నాడు. అక్కడ ఏమండి, తల్లి బాధ్యతను ఎవరికి అప్పగిస్తున్నాడు? శిష్యునికి అప్పగిస్తున్నాడు. మీకు ఒక ప్రశ్న, మరి యేసు ప్రభుకి అంటే మరియకు మరి పిల్లలు, యేసు ప్రభు తక్క పిల్లలు లేరా? ఉన్నారా లేదా? ఉన్నారు కదా. మరి ఇప్పుడు తల్లి బాధ్యతను పిల్లలకు అప్పగించాలి, పిల్లలు చూసుకుంటారు కదా. కానీ యేసు ప్రభు ఎవరికి అప్పగిస్తున్నాడు? శిష్యునికి అప్పగిస్తున్నాడు. ఎందుకని చెప్పండి. మీకు విశ్వాసంలో లేరు. విశ్వాసంలో లేకపోతే తల్లిని చూడరా? ఏమండి, రొమ్మున ఆనుకున్న శిష్యుడు కదా, నమ్మకమైన వాడు కదా అని చివరి వరకు ఉన్నాడు యోహాను. నిజమే. దేవుని స్తోత్రం. ఇవన్నీ కరెక్టే. కానీ ఇక్కడ మనం మామూలుగా వాక్యంలో రాయబడిన విషయాన్ని బట్టి ఆలోచన చేస్తే యేసు ప్రభు
మరియా యేసు ప్రభువుని గర్భం దాల్చిన దగ్గర నుంచి ఆమెకి ఎన్నో అవమానాలు. భర్తే అనుమానించాడు. ఎందుకని అంటే ఏమండి, ప్రధానం అయ్యింది, ఇంకా ఏకము కాకమునిపై ఆమె గర్భం దాల్చింది. కాబట్టి భర్త అనుమానించినప్పుడు భర్తతో దేవుడు మాట్లాడాడు, యోసేపుతో మాట్లాడాడు. కానీ యేసు ప్రభువుని కన్న దగ్గర నుంచి కూడా మరియా అనేకమైన అవమానాలు ఎదుర్కొంటూ వచ్చింది. చివరిగా యేసు ప్రభు సిలువ మీద వేలాడుతున్నప్పుడు సిలువ దగ్గరికి శిష్యులు కూడా లేరు. అక్కడ ఒక్క యోహాను తప్ప ఎవరు కూడా లేరు, అందరూ విడిచిపెట్టేశారు. కానీ ఈ మరియ కూడా ఈ సిలువ దగ్గరికి రావడానికి ఇంటి వారి ద్వారా, బిడ్డల ద్వారా, ఇంకా చాలా పిల్లలు ఉన్నారు. అయితే ఆ పిల్లల ద్వారా ఈమె ఎంత వ్యతిరేకత అనుభవించిందో. ఒకవేళ వాళ్ళ పిల్లలు అన్నారేమో, ఇదిగో నీవు గనక ఆ సిలువ దగ్గరికి నువ్వు వెళితే కనుక నీకు మాకు సంబంధం లేదు అన్నారేమో. ఎందుకంటే యేసు ప్రభువు మార్గం అంట బిడ్డను ఎత్తుకుని మరియా దేవాలయంలోకి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒక సిమియోను ఉన్నాడు, ప్రవక్త. ఆ సిమియోను ప్రవక్త బిడ్డను ఎత్తుకుని ఒక మాట అంటాడు. ఏమన్నాడు? అది కాకుండా ఏంటంట, యేసు ప్రభు అంట దేని గుర్తు? వివాదాస్పద. ఆ మాట చదవండి. ఎన్నో అధ్యాయం? 2వ అధ్యాయం 33. రెండు 33, 34. యోసేపు అతని తల్లియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని దీవించి అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా చూడండి, ఈయన పుట్టుకే ఒక వివాదాస్పదం. ఏమండి, మరియకు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో కన్నీరు. ఎన్నో చెప్పుకోలేని పరిస్థితులు మరియా జీవితంలో. ఒక వివాదాస్పదాన్ని గుర్తు. అందుకే కుటుంబంలో ఉన్న వారి సోదరులంట యేసు ప్రభు విషయంలో ఎంత వ్యతిరేకమైన మనసు కలిగి ఉన్నారంటే, చూడండి, మార్కు సువార్తలో రాయబడి ఉంటుంది కదా. మార్కు సువార్త కంటే ముందు యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. యోహాను సువార్త 3:7. 7వ అధ్యాయం 3వ వచనం. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచునట్లు ఈ స్థలము విడిచి ఎక్కడికి వెళ్ళిపో? ఈ స్థలం విడిచిపెట్టి వెళ్ళిపో. అసలు మా ఇంట్లో నుంచి వెళ్ళిపో, నువ్వు మా దగ్గర ఉండడానికి కుదరదు. చూడండి, వీళ్ళెవరు తోబట్టులు. అంటే తర్వాత మరియ కన్నా పిల్లలు. వీళ్ళు అంటున్నారు, మా దగ్గర ఉండడానికి నువ్వు వీల్లేదు, మాతో ఉండడానికి నువ్వు వీల్లేదు అన్నట్లుగా ఇక్కడ ఎంతో వ్యతిరేక భావంతో మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇంకేమంటున్నారంటే, మార్కు సువార్తలో 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. 3:20. మార్కు సువార్త 3:20. మరలా గుంపు కూడి వచ్చిరి గనుక సంగతి విని ఆయన, చూడండి, ఇంటివారు ఏమంటున్నారంట, మతి ఏం చేసిందట, చలించిందని చెప్పి ఆయనను ఏం చేయరంట,
పట్టుకొని గోరెడి. చూడండి, ఇక్కడ యేసు ప్రభు ఇంటివారే ఏమనుకుంటున్నారంట? మతి చెల్లించింది దీనికి, అంటే పిచ్చివాడు అన్నట్టుగా ఆయన్ని ఆ మతి చెల్లించిందని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంట. అంటే ఇంటివారు సహితము కూడా యేసు ప్రభువుకి ఎలా ఉన్నారండి? విరోధమైపోయారు, విరోధంగా ఉన్నారు. అందుకే ఇప్పుడు తల్లి బయటికి సిలువ దగ్గరకు వస్తుంటుంటే ఏమంటున్నారు? నువ్వు వెళ్ళావంటే మళ్ళా ఇంటికి రావద్దు, అలాగైతేనే వెళ్ళు. కానీ ఈమె తెగించి ఆయన నాకు కావాలి అని ఆమె తెగించి వెళ్ళింది. అక్కడ యేసు ప్రభు ఆమెను విడిచిపెట్టలేదు. నిజమే, యేసు ప్రభుని నమ్ముకుంటే నీ ఇంటి వారే నీకు ఏమండి శత్రువులైపోవచ్చు, నీ బంధువులే నీకు శత్రువులైపోవచ్చు. ఎందుకంటే యేసు ప్రభు మార్గం వివాదాస్పదంతో కూడింది, వ్యతిరేకతలు వస్తాయి. ఏమండి ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే నా నిమిత్తం చూడండి, వాక్యంలో చూద్దాం ఒక మాట. లోకాసు వార్త 18:29 చదవండి. 18:29 లోకాసు వార్త 18:29. ఆయన దేవుని రాజ్యము నిమిత్తము ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను చూడండి, ఇక్కడ అందరూ ఇంటోళ్ళ కనిపిస్తారు. ఏమండి దేవుని రాజ్యము నిమిత్తం ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములైనను పిల్లలైనను విడిచిపెట్టిన వాడు ఎవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడు. దేవుని స్తోత్రం. ఏమండి దేవుని రాజ్యము నిమిత్తం నువ్వు ఏది నష్టపరుచుకుంటావో, ఏది విడిచిపెడతావో, నీకు అలా విడిచిపెట్టినట్టుగా నీ ముందుకు వస్తాయి ఛాలెంజ్లు, వస్తాయి నీ ముందుకి. ఏమండి నువ్వు విడిచిపెట్టావనుకో, ఏమండి భక్సింగ్ గారు యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు ఆయన మరి అమెరికా దేశంలో చదువుకున్నప్పుడు ఆయనకి ఎవరో ముందు సువార్త ప్రకటిస్తే చాలా వ్యతిరేకించాడంట. కానీ ప్రభు ఏర్పాటును బట్టి ఆయన రక్షించుకున్నాడు దేవుడు. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబంలో తల్లిదండ్రులు భార్య ద్వేషిస్తున్నారంట. నీవు మరి అమ్ముడుపోయావు పరాయి దేశానికి అన్నట్టుగా ఆయన ఎన్నో రకాలుగా బ్రతిమలాడారు. మొట్టమొదటిగా ప్రభువుని విడిచిపెట్టమని ఎన్నో ఎర చూపించారంట ఆయన ముందు. కానీ ఎన్ని ఎరలేసినా కానీ ఆయన లొంగలేదు. చివరిగా నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదన్నారు. యేసు ప్రభువే కావాలనుకుంటే నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదన్నారు. ఏమండి ఆయన విడిచిపెట్టి వచ్చేసాడు. విడిచిపెట్టేసి ప్రభు కొరకు విడిచిపెట్టి వచ్చాడు. కొన్ని లక్షల మంది తల్లి లాంటి వారు, తండ్రి లాంటి వారు, అన్నదమ్ములు లాంటి వారిని దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఏమండి ఆయన చనిపోయిన తర్వాత సమాధి కార్యక్రమంలోనంట అసలు ఎంత ఘనంగా అంటే ఏమండి కొన్ని వేల మంది ఆయన్ని మరి సాగనంపారంట సమాధి దగ్గరికి. దేవుని స్తోత్రం. నిజమే, ఇక్కడ అంటాడు కదా, దేన్నైతే నీవు విడిచిపెడతావో, ఏదైతే నీకు ఆటంకంగా ఉందో దాన్ని విడిచిపెడతావో ఇహమందును పరమందును చాలా రెట్లు అంట, చాలా రెట్లు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దానికంటే ముఖ్యంగా నిత్య జీవాన్ని నీకు ఇస్తాడు. మార్కు సువార్త 10:28 కూడా చదవండి. 10:28 మార్కు సువార్త 10:28. పేతురు ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి వచ్చాం, నిన్ను వెంబడించితిమి ఆయనతో చెప్పగా యేసుప్రభు ఏమంటున్నాడు?
అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను అమ్మ పిల్లలనైనను భూములనైనను విడచిన వాడు అమ్మ ఇప్పుడు ఇహమందును హింసలతో పాటు నూరంతలుగా అమ్మ ఎండ్లను అన్నదమ్ములను అక్క చెల్లి, ఎంత మంచి మాట అండి. ఎన్నింతలుగా? నూరంతలుగా అన్నదమ్ములు అక్క చెల్లెలు. ఒక అక్కను వదులుకుంటే, ఒకవేళ ఏమండి ప్రభు నామం నిమిత్తం ఒక అక్కను వదులుకున్నాం అనుకో, ఎన్ని వందలంట? 100 మంది అక్కలు వస్తారంట. ఒక్క తల్లిని వదులుకుంటే ప్రభు నిమిత్తం ఒకవేళ అవసరమైతే ఏమండి 100 మంది తల్లి. ఎంత మంచి మాట చెప్తున్నాడండి. హింసలతో పాటు, హింసలు ఉంటాయి, హింసలతో పాటు ఏమండి నూరంతలు. నువ్వు ఏది నీ ప్రభు మార్గాన్ని వెంబడించటానికి నీది ఏది ఆటంకంగా ఉన్నా విడిచిపెట్టు, విడిచిపెట్టు. మా మామయ్య గారు, పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు ఏమండి శ్రమలు వచ్చినప్పుడు అన్నీ పోయి శూన్యంగా ఉన్నప్పుడు అన్నారంట, ఒరే దేవుడు 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 అని వెళ్ళావు, ఏం కలిసి వచ్చింది నీకు? అన్నీ పోగొట్టుకున్నావు, ఉన్న ఆస్తి పోగొట్టుకున్నావు, ఉన్న పరువు పోగొట్టుకున్నావు, అన్నీ పోగొట్టుకున్నావు. నీకేం కలిసి వచ్చింది? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని విడిచిపెట్టు దేవుణ్ణి. ఇదిగో నాకు 4 ఎకరాలు ఉంది, నీకు 2 ఎకరాలు రాసేస్తాను ఇప్పుడు. లేకపోతే వ్యాపారం పెట్టుకో, అప్పుడు ఎకరం 1,00,000 ఉండేదంట, 2 లక్షలు ఇస్తాను నేను, తణుకులో ఏదన్నా వ్యాపారం పెట్టుకో, హాయిగా బ్రతుకు ఇప్పుడైనా అంటే. పాస్టర్ గారు అన్నారంట, నాకు ఏమి లేకపోయినా పర్వాలేదు, నాకు ఏమి లేకపోయినా పర్లేదు, కానీ ప్రభువు లేకపోతే నేను బ్రతకలేను. నా ప్రభువు లేకపోతే నేను బ్రతికుండడం వేస్ట్ అన్నారంట. దేవుడు విడిచిపెట్టాడా? ఈరోజు మీ అందరినీ దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఈ రోజున 100 రెట్లు ఏమండి ఏదైతే వద్దనుకున్నారో దానికి 100 రెట్లు దేవుడు ఇవ్వలేదండి? ఇవ్వలేదా? ఇస్తాడండి. దేవుని స్తోత్రం. ఏమండి ఆయన నమ్మదగిన దేవుడు. ఒకవేళ మనుషుల మాటలు గతించిపోతాయి, కానీ దేవుని మాట ఏది కూడా గతించు. కాబట్టి దేనికి భయపడొద్దు, నువ్వు దేవుని కొరకు నిలబడడానికి భయపడొద్దు. తల్లి భయపడలేదు, మరియమ్మ భయపడలేదు. ఇదిగో నువ్వు సిలువ దగ్గరికి వెళ్తున్నావు, మేమేమి నిన్ను పట్టించుకుని నిన్ను మేము ఇంక చూడము, నీకు నాకు సంబంధం లేదు అంటుంటే దేవుడు అక్కడ విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. దేవుడు విడిచిపెట్టడు. ఏమండి దేవుని కొరకు నువ్వు నిలబడు, భయపడకుండా నువ్వు నిలబడు. ఏమండి దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఏ ఆటంకం వచ్చినప్పటికీ కూడా నష్టపరుచుకో, అవసరమైతే నిలబడు. దానికి 100 ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఈ లోకపు యొక్క మనుషుల మమకారానికో, ఏమండి మనుషుల యొక్క ప్రేమకో నీ రక్షణ, నీ విశ్వాసం తాకట్టు పెట్టేస్తే ఏమండి నీవు ప్రభు దగ్గర నుంచి ఏమీ పొందలేవు. అటు కాకుండా ఇటు కాకుండా ఉండిపోతావు. ఏమంటే 2 పడవల మీద కాలేస్తే ఎక్కడుంటావు? దానికి చెందో దీనికి చెందో. కాబట్టి అలా వద్దు. మనం ప్రభు కొరకు రోషంగా బ్రతుకుదాం, నిలబడదాం, దేవుని కొరకు నిలబడదాం. ఎవరైనా నిన్ను వద్దనుకుంటున్నారా? పోన్లే, వద్దనుకుంటే నువ్వు మౌనంగా ఉండు. ప్రభువుని వెంబడించటం మాత్రం మానొద్దు. దేవుని స్తోత్రం. చివరికి ఒక మాట చదవండి, 12వ అధ్యాయం లోకాసు వార్త 49 చదవండి. 12:49. నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకుని. చాలండి, చూడండి, ఇదివరకే రగులుకుందంటే భూమి మీద ఏమేమి వచ్చి తిని? అగ్నివేయ వచ్చి తిని. అగ్ని ఉన్నప్పుడు ఏముంటుంది? మంట. మంట ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుందా? బాబోయ్ అన్నట్టుగా ఉంటుంది. నిజమే, ప్రభువులో కూడా వ్యతిరేకతలు అలాగే ఉంటాయి.
ఏమండి? ఎన్నో విరోధ భావాలు ఎదురొస్తాయి మనకి, ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి. అగ్నివే వచ్చింది ఈ భూమి మీద, అగ్ని లాంటి పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ కూడా ఏమండి, యోహాను వలే మరియ వలే నిలబడు ప్రభు కొరకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేనికి భయపడొద్దు. ప్రభు కంటే ఏది ఎక్కువ కాదు నీకు. ప్రభు కంటే ఏది ఎక్కువ కాదు. ప్రభు కంటే నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, నీ తల్లిదండ్రులైనా, నీ ఆస్తి అయినా, ఏదైనా ఏమండి ప్రభు కంటే ఎక్కువ కాదు. దేవుని స్తోత్రం. ప్రభువే ముఖ్యం, ప్రభువే ప్రాణం, ప్రభువే ఊపిరి అన్నట్టుగా నువ్వు బ్రతుకు. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అయ్యో వాళ్ళు నన్ను విడిచిపెట్టేస్తారేమో, వాళ్ళు నన్ను దూరంగా ఉంచుతారేమో ప్రభు నమ్మకం అనుకుంటే ఏమండి, ఏదో ఒక రోజు ఈ లోకంలో మాయమైపోతావు. అక్కడ నీ కూడా ఎవరైనా వస్తారా? ఎవ్వరు రారు. నీ కొరకు ప్రాణం పెట్టింది ప్రభు మాత్రమే. కాబట్టి ఆయన కొరకు నువ్వు నిలబడు. ఈ మూడో మాట ద్వారా ఆయన కొరకు మనం నిలబడినట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. రత్నకుమారి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలు ఏకీపిద్దామండి. అందరూ ప్రార్థనలు ఏకీపిద్దాం. 4వ మాట మన లక్ష్మి గారు వచ్చి మనకు అందిస్తారు. కాబట్టి మరి ప్రార్థనలో అందరం ఏకీపిద్దాం. ఒక్క సెకండ్ నువ్వు నోరు తెరిచి ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. నిజమే నాయన, ఇదిగో ఈ లోకంలో ప్రభా నీ నిమిత్తం ప్రభా అక్క చెల్లెలనైనాను, తల్లిదండ్రులైనా, పిల్లలనైనాను విడిచిపెట్టి నాయన నిన్ను వెంబడించినప్పుడు ప్రభా ఎంత సంతోషమో నాయన. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు నాయన. నిజమే నాయన, ఈ లోకంలోకి నువ్వు రాకపోతే మేము ఏమైపోదామో నాయన. నీ వందనాలు. నిజమే తండ్రి, శిలువలో ఉండి తల్లి బాధ్యత తీసుకున్నావు ప్రభా. మరి ఇంకా పిల్లలు ఉన్నారు, అయితే వారు నాన్న విశ్వాసం లేదు, వ్యతిరేకించారు ప్రభా. తల్లి ప్రేమను నాయన వారు పొందుకోకుండా ప్రభా బుద్ధులు పెట్టేశారు. అయితే నువ్వు ప్రభా ఎంతో గాయాలతో ఉండి శిలువలో ఉండి ప్రభా తల్లి బాధ్యతను మర్చిపోలేదు ప్రభా. నువ్వు నాయన తల్లిని ప్రభా చూసి నాయన, యోహాను అయితే వృద్ధాప్య వరకు ఈ లోకలు ఉంటాడని ప్రభా. యోహాను ఒక్కడే నాయన నిన్ను సిలువు తీసుకెళ్ళాము ప్రభా. నిన్ను వెంబడిస్తూ వచ్చాడు ప్రభా. కానీ మా శిశువులు పాలిపోయారు ప్రభా. అందరూ బట్టి తండ్రి యోహానుకు చూసి నాయన, ఇదిగో నీ తల్లి అని ప్రభా అప్పు చెప్పావు నాయన. అలాగే తల్లిని చూసి నాయన యోహాను చూపించి ఇదిగో నీ కుమారుడు అని చెప్పి నాయన బాధ్యతను నాయన ఇచ్చావు ప్రభా. నిజమే తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు నాయన. ఈ లోకంలో నాయన మేము కూడా ప్రతి విషయంలో బాధ్యత కలిగి ఉండాలి ప్రభా. నిజమే తండ్రి, నీ యందు నాయన విశ్వాసించు నాయన. ఈ లోకంలో నాయన నీకంటే ఎక్కువ ఏది కాదు నాయన ప్రభా. ఈ లోకంలో అన్నీ అర్థం ప్రభా. ఈ లోకంలో నీ కొరకు నిలబడినప్పుడు ప్రభా ఇహమందును పరమందును కూడా సంతోషం ఉంటుంది ప్రభా. నీకు కొంతనాలు స్తోత్రున్నారు. నిజమే బాధ్యత అనేది నాయన ఎంత నెరవేర్చాడు ప్రభా. నాయన ఎన్నో గాయాలు తిన్నావు ప్రభా. నాయన నువ్వు పుట్టిన నాయన మా కొరికే నాయన మమ్మల్ని బాధ్యతగా చూసుకున్నావు ప్రభా. ఈ లోకంలో నాయన నువ్వే కనుక రాకపోతే మేము ఎప్పుడో నశించిపోయేవారు నాయన. మమ్మల్ని రక్షించడానికి మా కోరిక ఈ లోకంలోకి వచ్చేదేమో నీకు కొందరు. నిజమే నాయన, నువ్వు ఎంత బాధ్యతగా చూసావు నాయన. మమ్మల్ని ప్రేమించి రక్షించేదేమో నీకు కొందరు. అలాగే ప్రభా మేమందరం కూడా నాయన నేను బట్టి నాయన ఈ లోకంలో ఏది ఎంచుకోకుండా ప్రభా నువ్వే మా రక్షకుడు కనుక, నువ్వే మమ్మల్ని ప్రేమించావు కనుక నాయన, పరలోక రాజ్యం మా కొరకు సిద్ధపరిచావు కనుక నాయన ఆ సంబంధం గురించి నాయన మేము ఎదురు చూస్తున్నాయన. ఆ పరలోక పట్టణం కొరకు ఎదురు చూస్తూ బ్రతడానికి మమ్మల్ని అందరినీ బలపరిచి ఆయత్తపరిచి ఈ నా మహిమార్థంగా ఈ లోకలు జీవించున్నంత కాలం కూడా ఈ నామనికి మహిమార్థంగా జీవించడానికి మాకు సహాయం దయచేయమని మీ ఆత్మవిషయం మా అందరిపైన కుమరించి నీ కృపచేత మమ్మల్ని బలపరచమని, ఇన్న వాక్య మహదులు నెరవేర్చడానికి నాయన మమ్మల్ని బలపరచమని కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.